క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేవుని స్తుతించండి. స్తుతి మీ స్థితిగతులను మారుస్తుంది. యేసయ్యను స్తుతించండి. యేసయ్య నామాన్ని గొప్ప చేయండి. ఈరోజు ప్రార్థన ఆలకించే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీద ఆధారపడండి. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచము. ఎంత బలమైన మాట అండి. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని జీవించినంత కాలం ఎదగలేము, వర్ధిల్లలేము, ఆశీర్వదించబడలేము. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ సంవత్సరం ఒక మంచి గురి పెట్టుకోండి. నేను కష్టాల్లో నష్టాల్లో ప్రతి విషయంలో దేవుని నమ్ముతున్నాను, దేవుని మీదే నమ్మకం ఉంచుతాను. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరిస్తుందంట కదండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండను. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కాబట్టి లేవగానే దేవుని మీద నమ్మకం ఉంచి ఈరోజు మీరు ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, బలమైన కార్యాలు చేయునుగాక. మరి చక్కగా సొలొమోను ఈ మాట మనతో చెప్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇది జరిగిద్దా, ఇలా జరిగిద్దా, దేవుడి చేస్తాడా? వద్దు. నీకు నీ స్వంత ఆలోచనలు, నీ స్వబుద్ధిని పక్కన పెట్టేయండి. దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుని యందు నమ్మకం ఉంచండి కదా. దేవుని యందు నమ్మిక ఉంచిన దేవుని బిడ్డల జీవితాలు మీకు మనందరికి తెలుసు కదండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మే సరేకి పరిస్థితులు బాగలేవు. అబ్రహాము దేవుని నమ్మటానికి అసలు ఆధారమే లేదు. దేవుడు పిలిచినప్పుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి విశ్వాసంతో వచ్చాడంతే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచితే ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. కష్ట పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని నమ్మాడు. పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వసించాడు. దేవుని నమ్మాడు కాబట్టి దావీదు చక్కగా గొప్ప విజయాలు చూడగలిగాడు. విజయ జీవితం దేని ద్వారా సాధ్యమంటే దేవుని నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప విజయాలు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. యేసుప్రభు శిష్యులు కూడా ఆయన నమ్మారు కాబట్టి భూలోకమును తలక్రిందులు చేసే గొప్ప వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదించాడు కదండి. పేతురు అంటాడు ఒకసారి, నీ మాట చొప్పున రాత్రంతా శ్రమ పడ్డాం, బోధకుడా రాత్రంతా శ్రమ పడ్డాం, ప్రయాసపడ్డాం, అయినా ఏమి దొరకల, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని మాట మీద ఎప్పుడైతే వలలు వేశాడో చూడండి, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు. ఈరోజు చూస్తున్న నీవు నేను కూడా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా? దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు దేనికి భయపడవు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నీకు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుప్రభు అదే అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొందుకున్నామని నమ్మి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కాబట్టి
మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మీరు ప్రార్థన చేస్తే కొండలు కూడా సముద్రం వెళ్ళి పడిపోతాయి. ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఏమాత్రం మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇది జరగదు, నాకు తెలుసులే కదండి. చాలామంది ప్రార్థన చేస్తారు, అయిపోయిన తర్వాత వెంటనే నాకు ముందే తెలుసులే జరగదని అని వాళ్ళ స్వబుద్ధిని బయట పెట్టేస్తారు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో చెప్తున్నాను, దైవ సేవకుడిగా విశ్వసించండి. దేవుని యందు పరిపూర్ణంగా నమ్మిక ఉంచండి. అసలు నమ్మాల్సిన విషయాలు ఏంటో తెలుసా? యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా తిరిగి రానయ్యున్నాడు. ఈ నమ్మకం మీకుంటే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు గురించి ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి. అసలు యోబు అబ్రహాము కంటే ముందున్నవాడని చరిత్ర చెప్తుంది. యోబు ఉన్న దినాల్లో వాక్యం లేదు, బైబిల్ లేదు. కానీ యోబు నమ్మకం చూడండి ఏమంటాడో 19వ అధ్యాయంలో, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఆయన చూస్తాను. ఎంత చక్కటి విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప నమ్మిక చూడండి. బైబిల్ లేనప్పుడు, వాక్యం లేనప్పుడు యోబు దేవుని మాటలు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు అనే మాట. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి నీకు తెలుసు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకున్నాము. వాక్యాన్ని ఇచ్చాడు యేసయ్య, చక్కటి సేవకుల్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇంత వాక్యం వింటా కూడా ఇంకా నీకు నమ్మకం లేకపోతే ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడని విశ్వసించండి. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుమో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడని మాకు ఇచ్చిన శుభవచనాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు నాయన పరిపూర్ణంగా మీ మీద విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగే జీవితాలు మాకు దయచేయండి. ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక. సహాయం దయచేయండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్న రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. మా తండ్రి, మరి ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుని బిడ్డలకు మీ దీవులు దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, కాలినడకని వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, ఆయా కారుల్లో వెళ్తున్న నీ బిడ్డల క్షేమాన్ని, కృపను దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి నాయన. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితం దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న వారికి జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు, మా బిడ్డలు హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు, విశేషమైన జ్ఞానం దయచేయండి. అయ్యా తండ్రి, ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి మీ కృప తోడుగా ఉంచండి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి భద్రపరిచి దీవించమని, మీ కార్యాలు జరిగించి మహిం పొందమని మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ యందు నమ్మికించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నారు కదా, అలాంటి అనుభవాలు మమ్మల్ని నడిపించమని తండ్రి, మీ యందు నమ్మికించు వారిని మాత్రం సిగ్గుపడనీరు ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిం పొందమని నాయన చూస్తున్న సేవకులు, వారి పరిచర్లు, కుటుంబాలు మిక్కిలి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్ల కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్.